అందరికీ నమస్కారం అండి। ఈరోజు నార్పల్ల మండల కేంద్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన భూమి పూజలు చేయడం జరిగింది। కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నార్పల్ల మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కేటాయించి ఈరోజు సీసీ రోడ్లు అయితేనేమో కానీ డ్రైనేజ్ వ్యవస్థను అయితేమి కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధిలో భాగంగా కూడా ఈరోజు అనేకంగా మనము నిధులు కేటాయించి ఈరోజు కార్యక్రమాలు చేసుకునే పరిస్థితిని చూస్తూ ఉన్నాం। గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అన్యాక్రాంతం అయిపోయినటువంటి శ్మశాన వాటికలు చూసాము, గుంతలమయమైనటువంటి రోడ్లను చూసాం, ప్రాణాలు కోల్పోయినా కూడా కనీస మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజు మోడీ గారు ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమము అభివృద్ధి సమపాలికంగా ఈ రోజు గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాలు తప్పిదాలను ఇవాళ తీర్చిదిద్దుతూ అలాగే కొత్తగా మనము సంక్షేమము అభివృద్ధిని చేస్తూ ముందుకెళ్తున్నాం। అందులో భాగంగా ఈ రోజు నార్పల్ల మండలంలో సబ్ స్టేషన్ కి సంబంధించినటువంటి సెక్షన్ ఆఫీస్ ని ఈ రోజు నూతనంగా నిర్మించుకోవడం జరిగింది। దాదాపు 22 లక్షల రూపాయలతో ఈ రోజు ఆ సెక్షన్ ఆఫీస్ ని నిర్మించడము, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళకి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఉన్న 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో కనీసం మరమ్మతులు చేయలేని పరిస్థితి। కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు అధికారులకు ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళని కూడా ఈ రోజు ఆదుకుంటూ దాదాపు 22 లక్షల రూపాయలతో అక్కడ మనము ఆ కొత్త భవనాన్ని కూడా ప్రారంభించడం చూసాము। అలాగే ఈ రోజు తిక్కస్వామి గుడికి ఇక్కడ చాలా మంది భక్తులు అంటే చాలా నమ్మకంగా కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి తిక్కస్వామిని భక్తితో ఎంతో పూజించుకొని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో కార్యక్రమాలు చేసుకునే సందర్భంగా ఇక్కడ ప్రతిసారి మనం వచ్చినప్పుడు భక్తుల రిక్వెస్ట్ మేరకు లోపల సీసీ రోడ్ ని మనకి అడగడం జరిగింది। అంటే దేవాలయాల అభివృద్ధిలో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి దాదాపు 4 లక్షల రూపాయలతో లోపల దేవాలయం లోపల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ వచ్చే భక్తులకు కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన టెంపుల్ అధికారులకు కూడా వాళ్ళ విజ్ఞప్తి మేరకు కూడా మన కూటమి ప్రభుత్వము 4 లక్షల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్ ని కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వేయడం మనం చూసి ఈ రోజు దానికి ప్రారంభోత్సవం కూడా చేయడం జరుగుతూ ఉంది। అదే విధంగా మనం చూసుకుంటే నార్పల్లో ధూల్పేట్ వీధిలో డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ చూసినా కూడా అంటే మొత్తం మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రహదారి ఉన్నటువంటి ఇక్కడ కూతలేరు బ్రిడ్జ్ కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ధూల్పేట్ వీధిలో డ్రైనేజ్ వ్యవస్థ ఎంత ఇబ్బంది అంటే పిల్లలు జ్వరాలు వచ్చి ఇబ్బంది పడి పందులు గాని కుక్కలు గాని అంటే పశువులకి అక్కడ ఆసరాగా మారినటువంటి పరిస్థితిని చూసి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 15 లక్షల రూపాయలతో అక్కడ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థని మంచి చేసుకోవడానికి మనం నిధులు కేటాయించి ఈ రోజు అద్భుతంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థని కూడా మనము సరి చేసుకోవడం జరిగింది। ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు। అంటే అభివృద్ధిలో భాగంగా అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఇలా సీసీ రోడ్లను డ్రైన్లను దేవాలయ అభివృద్ధులను అలాగే మనం చూసుకుంటే ఈ రోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు అంటే దాదాపు 2003లో మన టీడీపీ హయాంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వంలో మండల కేంద్రంలో రోడ్ వైడనింగ్ అని చెప్పి గాంధీ గారి విగ్రహము తొలగించడం జరిగింది। కానీ 5 సంవత్సరాల రోడ్డు అయిపోయింది, పనులు అయిపోయినాయి, కానీ 5 సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ మహాత్మా గాంధీ గారికి గౌరవమే ఇవ్వలేని పరిస్థితి। ఇప్పటి వరకు కూడా ఈనాటి వరకు కూడా వాళ్ళు గాంధీ గారి విగ్రహం పెట్టలేని పరిస్థితిని మనం చూసాం। దాన్ని మనము చిత్తశుద్ధిగా తీసుకొని
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 1.5 సంవత్సరం వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారికి టైం ఇవ్వడం కూడా జరిగింది. అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ముందుకు వచ్చి పెట్టలేని పరిస్థితిని చూసాము. ఈ రోజు ఆయనకి నివాళులు అర్పించేందుకు ఆయన ఏదైతే శాంతిని బోధించారో, ఈరోజు అహింస మార్గాన్ని ఎన్నుకొని ఈ రోజు సమాజంలో మనమంతా కూడా బతుకుతున్నామంటే ఖచ్చితంగా ఆనాడు మహాత్మా గాంధీ గారు వేసినటువంటి బీజం అని కూడా ఈరోజు తెలియజేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించేందుకు ఈ రోజు ఆ పాత శిలాఫలకాన్ని ఈ రోజు మనము పెట్టి గాంధీ గారికి ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకిచ్చే గౌరవంగా ఈ రోజు మనం కూడా భావిస్తూ ఆయనని ఈరోజు గుర్తు చేసుకుంటూ రానున్న తరాలు కూడా శాంతియుతంగా ఎక్కడా కూడా విభేదాలు లేకుండా ధైర్యంగా ఈ రోజు సమాజంలో బతికేందుకు హింస మార్గం కాకుండా అహింస మార్గాన్ని ఎన్నుకొని ఈ రోజు సామరస్యంగా ఈ రోజు సమాజంలో బతకాలని ఆయన సూచించినట్టు మేరకు ఆయన బాటలో మనం నడిచి మంచి సమాజంలో ఉండాలని మన బిడ్డలకు కానీ బోధించాల్సిందిగా ఈ రోజు మనం కోరుకుంటూ ఆయనకి ఇస్తున్నటువంటి నివాళులు కూడా మనం ఈరోజు చూసాం. ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకుంటూ నార్పల్ మండలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఎలక్షన్ హామీగా ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే సీసీ రోడ్లు దాదాపు నార్పల్ మండలం మొత్తంగా కూడా 4.5 కోటి అంటే 4,55,00,000 రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. బీటీ రోడ్లు చూసుకుంటే 72 లక్షల రూపాయలతో బీటీ రోడ్లను కూడా మనం ఈ రోజు వేసుకొని ప్రారంభానికి రెడీగా ఉండడం చూస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలలలోనే ఇన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి మండలంలో చేస్తున్నామని అంటే ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం అని ఇచ్చినటువంటి కితాబుని మనం కూడా ముందుకు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా లోకేష్ అన్న గారు కూడా ఎంతో బాధ్యతాయుతంగా యువగలం పాదయాత్రలలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈ రోజు మనం నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఇందాక చెప్పినట్టుగా గతంలో శ్మశానక వాటికలు కనిపిస్తే కబ్జాలు చేయడం చూసాం. ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు లేని పరిస్థితి. ఈ రోజు మన నార్పల్ మండలంలో శ్మశాన వాటికని కూడా ఈ రోజు మనము అభివృద్ధి చేసి దాదాపు 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను వేయించాం. కాంపౌండ్ వాల్ కి 5 లక్షల రూపాయలు. అంటే ఆకతాయిలు కానీ ఎవరైనా ఇబ్బంది లేకుండా శ్మశాన వాటికలో ఏవైతే కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలకి గతంలో గురైన పరిస్థితిని మనం చూసాము. లేదంటే పశువులకు ఆసరాగా మారినటువంటి పరిస్థితి, పాములు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే స్వేచ్ఛగా ధైర్యంగా శ్మశాన వాటికల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి నుంచి ఈ రోజు మనము ఆ బరియల్ గ్రౌండ్ కి రోడ్డు వేసి కాంపౌండ్ వాల్ 5 లక్షల రూపాయలతో పెట్టించి అలాగే కింద అంతా లెవెలింగ్ చేపించి ఫెన్సింగ్ కూడా వేయించాం. అంటే ప్రొటెక్షన్ అండ్ శ్మశాన వాటిక మనిషి చనిపోతే మనిషిని ఎంత గౌరవంగా మనం పంపించాలి దేవుడి దగ్గరకు అనేది మన కూటమి ప్రభుత్వంలో మనం అంత బాధ్యతాయుతంగా అటు మన ప్రజల కోసం ఆలోచన చేసి ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు ఇలా అభివృద్ధి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాము. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇలా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలో భాగంగా ముఖ్యంగా నార్పల్ మండలంలో బస్టాండ్ గురించి మనకి ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి, కనీసం కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు మనం చూసుకుంటే శాసనసభ సాక్షిగా మనము నార్పల్ మండలంలో ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి కోసం మనము లేవనెత్తిన సమస్యని మనం చూసాం. అందులో భాగంగా ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మంచి బస్టాండ్ కి ఆసరాగా ఉండేటట్టు ఇక్కడ వృద్ధులకు కానీ పిల్లలకు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇది అభివృద్ధి చేసే విధంగా కూడా అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వచ్చే నెలల్లో అది కూడా ప్రారంభానికి రెడీ అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా నార్పల్ మండలంలో ఎంతో జనాభా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇక్కడ మనము హాస్పిటల్లో కేవలం 10 బెడ్లు మాత్రమే ఉండే పరిస్థితిని చూసాం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం మినిస్టర్ గారికి అర్జీ పెట్టాం. ఖచ్చితంగా 30 పడకల బెడ్ ఉన్నటువంటి ఆసుపత్రి మనకి ఇక్కడ కేంద్రంలో మండల కేంద్రంలో అవసరం అని కూడా తెలియజేయడం జరిగింది. దాని ప్రతిపాదన కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ప్రాసెస్ లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా 30 పడకల
ఆసుపత్రిని నార్పల్ల మండల కేంద్రానికి తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా క్రిమేషన్ రూమ్ బరియల్ గ్రౌండ్ లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భూమిలో పూడ్చిన పరిస్థితి ఎక్కువ ఉంది. సో మనకి క్రిమేషన్ రూమ్ ని కూడా స్థానిక ప్రజలు కూడా అడగడం జరిగింది. దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దాన్ని కూడా మనము ఖచ్చితంగా శాంక్షన్ చేసుకొని ప్రజలకి అడిగినటువంటిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నామని కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఉన్నటువంటి నాయకులను చూస్తా ఉంటే చాలా చాలా బాధేస్తా ఉంది. ప్రజలు బుద్ధి చెప్పినా ఈ రోజు అనవసరంగా ఇష్టానుసారంగా ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలను మోసం చేయాలి, ఇంకా ఇలాంటి ఇంత గొప్ప పనులను ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని చేస్తా ఉంటే ఎక్కడ వాళ్ళకి నొప్పక ఉనికి చాటలేక ఇలాంటి అసత్య ప్రచారాలకు కానీ దాడులకు కానీ దౌర్జన్యాలకు కానీ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతుంటే ప్రజలందరూ నవ్వుతా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ ఒక్క రోజు కూడా రోడ్డున వచ్చి ప్రజలను పలకరించిన పాపాన లేదు. ఈ రోజు స్క్రిప్ట్ ప్రకారంగా ఆయన ఏది పడితే అది చదువుతా ఉన్నారు. మన నియోజకవర్గంలో జరిగినటువంటి సమస్యల్లో కూడా స్థానిక వైసీపీ నాయకులు కూడా అనవసరమైన అలజడులు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం, ప్రజలు మీ పరిపాలన చూశారు, మీ పరిపాలన చూసి మీకు ఆ స్థానం ఇచ్చారు. మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఎక్కడ సంక్షేమం అవసరమో, గ్రామాలకు ఎక్కడ అభివృద్ధి అవసరమో అవన్నీ కూడా సమపాలికంగా మేము పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. మనం ఇచ్చినటువంటి హామీలు, ఇయ్యలేనటువంటి హామీలు కూడా ఈ రోజు ప్రతి వారము, ప్రతి 2 వారాలకి, ప్రతి నెలకి మనం ప్రజా దర్బార్లు గ్రామాల్లో తీసుకుంటా ఉన్నాం. అంటే ప్రజల వద్దకే పరిపాలనను అందించి ఈ రోజు ఒక గొప్ప వ్యవస్థను ఈ రోజు ప్రజలకు అందిస్తా ఉన్నాం. 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అధికారులను ఎవరిని సమస్య వస్తే ఎవరిని అడగాలో తెలియలేని పరిస్థితి నుంచి ఈ రోజు కూటమి నాయకులు ప్రతి గ్రామాల్లో కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ప్రతినిధుల దగ్గర కూడా కూటమి నాయకులు వచ్చి మరి ప్రజల సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకెళ్లే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఒక జవాబుదారీ పరిపాలనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా మనం ఈ రోజు నార్పల్ల మండలం అంతా కూడా అభివృద్ధి పదంగా ముందుకెళ్లే విధంగా కూడా ముందుకెళ్లే పరిస్థితిని చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంటి పట్టాల మీద కూడా మనం దృష్టి పెట్టాము. ఖచ్చితంగా 2000, 3000 పైన పట్టాలు మన మండల కేంద్రంలోనే ఇయ్యాలనే సంకల్పంతో ఈ రోజు మనము ఒక డ్రైవ్ ని కూడా మొదలు పెట్టాము. రానున్న రోజుల్లో పేదింటి సొంతింటి కళని కూడా నిజం చేసే కార్యక్రమాన్ని కూడా మండలంలో మనం చేస్తామని ప్రజలకు కూడా హామీని ఇస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ.